ప్రైజ్ ద లార్డ్. మార్చి 30వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవిత యాత్రలో మనం ప్రయాణించే మార్గాలు చాలా ఉంటాయి. కానీ అన్ని మార్గాలలో మనం వెళ్ళవలసినవి కాదు. ఏ మార్గంలో వెళ్తే మనకు మంచిదో, ఏ గమ్యానికి చేరుతామో దేవునికి మాత్రమే తెలుసు. మరి మనం వెళ్ళవలసిన మార్గం మనకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారంటే ప్రభువే మనకు చెప్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన తన మార్గాన్ని బోధిస్తాడట. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం మనకుంటే మనం వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన మనకు తెలియచేస్తాడు. మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలో కొన్నిసార్లు తెలియని పరిస్థితులు వస్తాయి. ఎటు పోవాలో తెలీదు, ఎవరిని కలవాలో తెలీదు. అలాంటి పరిస్థితులలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనల్ని నడిపించటానికి, మనకు మార్గాన్ని సూచించటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, మనం వెళ్ళవలసిన మార్గం మనకు తెలియకపోవటం వలనే వెళ్ళకూడని మార్గాలలో వెళ్ళి తెచ్చుకోకూడని నష్టాలు తెచ్చుకుంటున్నాం, పొందకూడని బాధలన్నీ పొందుతున్నాం. మనం వెళ్ళవలసిన మార్గం ఏంటో మనకు తెలిస్తే మన బలం, మన సమయం, మన జీవితం వ్యర్థం కాదు. మనకున్న ఈ జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితాన్ని, మనకున్న కొద్ది సమయాన్ని ఉపయోగకరంగా వినియోగించుకోగలిగితే ఎంతో దీవెన పొందుకుంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నష్టపోయే మార్గంలో నీవు వెళ్ళవు, మేలు పొందే మార్గంలోనే నీవు వెళ్తావు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకో. ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నాకు బోధించేవారు ఎవ్వరూ లేరు, సరైన మార్గంలో నడిపించేవారు ఎవ్వరూ లేరని అనుకుంటున్నావా? యోసేపుని ఎవరు నడిపించారు? యోసేపుకి ఎవరు బోధించారు? చెరలో ఉన్నప్పుడు యోసేపుతో తన తల్లి లేదు, తండ్రి లేడు, అన్నలెవ్వరూ లేరు, స్నేహితులెవ్వరూ లేరు. జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు, కానీ చివరికి గమ్యానికి చేరుకున్నాడు. దేవుడు యోసేపును ఎంతగానో దీవించాడు. ఈరోజు నిన్ను కూడా నీవు చేరవలసిన గమ్యానికి దేవుడు చేరుస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.